ఇక ముఖ్యంగా ఈ సంవత్సరము మేషాది ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు అంటే ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క సంచారం మూలకంగా గ్రహస్థితి తత్ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి చూద్దాం. మొదటి రాశి మేషరాశి. ముందుగా మేషరాశిలో జన్మించినటువంటి వారి యొక్క లక్షణాలను చెప్తాను. మేషరాశిలో పుట్టినటువంటి వాళ్ళకి సహజంగా మంచి సంతానం ఉంటుంది. కొంత ఎదుటి వారిని ఇబ్బంది పరిచేటువంటి మనస్తత్వం కూడా ఉంటుంది. నలుగురికి సహాయ సహకారాలు చేసేటువంటి మనస్తత్వం ఉంటుంది. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పడతాయి. మాటకు విలువ ఇచ్చి మాట పైన నిలబడేటువంటి మనస్తత్వం ఉంటుంది. నిర్ణయాలలో కొంత చంచలత్వం ఉంటుంది. ప్రయాణాలు ఇష్టపడతారు. వాక్చాతుర్యం ఉంటుంది. ఇలాంటి లక్షణాలు మేషరాశిలో పుట్టినటువంటి వారికి సంక్రమిస్తాయి. అయితే గోచార ఫలం ఎలా ఉంది ఈ సంవత్సరం అనేది ఒక్కమారు ఆలోచించినట్టయితే 29 మార్చి 2019 నుండి 22 ఏప్రిల్ 2019 వరకు మరియు 5 నవంబర్ 2019 నుండి సంవత్సరాంతం కూడాను 9వ స్థానం నవమ స్థానంలో గురు సంచారం శుభప్రదంగా ఉంటుంది. తద్వారా చేసేటువంటి వ్యాపారము అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు కూడాను అనుకూలిస్తాయి. నూతన నిర్మాణాది కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమయానికి భోజనం చేయడము, సుఖమయంగా కాలయాపన చేయడము, భార్యా పిల్లలతో సౌఖ్యంగా గడపడము, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడము, దేవతా గురుభక్తి, పెద్దల విషయంలో భక్తితో ఉండడము, మంచివారి యొక్క సాహచర్యము, ఇలాంటి ఫలితాలు ఉంటాయి. ఇక 22 ఏప్రిల్ 2019 నుండి 5/11/2019 వరకు అష్టమ స్థానంలో గురు సంచరిస్తున్నాడు. ఇది కొంత ప్రతికూలం కనుక చేసేటువంటి పనుల లోపల కొన్ని ఆటంకాలు ఉంటాయి. చిన్న చిన్న ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తోటివారితో ఇబ్బందులు, బాగా ఆలోచించి పనులు చేయడం మూలంగా కొంత నష్టాన్ని అధిగమించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక శని ప్రభావం ఎలా ఉంది అనేటువంటిది చూస్తాం. తేదీ 24/1/2020 వరకు నవమ స్థానమున శని సంచారము ప్రతికూలంగా ఉంటుంది. కనుక ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు, అనవసరమైన ప్రయాణాలు చేయవలసి రావడము, తద్వారా అలసట, వృధా ఆలోచనలు అయినప్పటికీ కొన్ని పనుల లోపల ఫలితం దక్కేటువంటి అవకాశం ఉంది. ఇక తేదీ 24/1/2020 నుండి సంవత్సరాంతం దశమ స్థానమున శని సంచారం ప్రతికూలంగా ఉంది. కనుక స్నేహితులతో బంధువులతో వైషమ్యాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు గోచరిస్తున్నాయి. చేసే ఉద్యోగంలో పై అధికారులతో తోటి ఉద్యోగులతో ఇబ్బందులు గోచరిస్తున్నాయి. నిర్ణయాలు తీసుకోవడంలో స్థిరత్వం లేకపోవడము, తద్వారా పనులలో ఆలస్యము, వృధా ఖర్చులు కూడాను ఉంటాయి. ఇకపోతే రాహువు 23 మార్చి 2019 నుండి 3వ స్థానంలో రాహువు శుభప్రదం. శుభకార్యాలకై చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. రావాల్సినటువంటి డబ్బు సమయానికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. శారీరక సౌఖ్యము, నలుగురిలో మంచి పేరు, కఠిన నిర్ణయాల వలన కొంత లాభం చేకూరుతుంది. అయితే 9వ స్థానంలో కేతు వలన కొంత అలసట, అనారోగ్యము, రాజకీయ పనులందు ఆలస్యము, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి రావడము, తద్వారా ఇబ్బందులు, ఇలాంటి ఫలితాలు రాహుకేతుల మూలకంగా గోచరిస్తున్నాయి. మొత్తం మీద మేషరాశి వారికి అష్టమ స్థానంలో గురువు, నవమ దశమ స్థానంలో శని, 9వ స్థానమందు కేతువు ప్రతికూలం కాబట్టి గురు శని కేతు గ్రహముల ప్రీత్యర్థమై జప తర్పణ హోమ దానాదులు, రుద్రాభిషేకము, లలిత విష్ణు సహస్రనామ పారాయణము చేయడం వలన ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దుష్ప్రభావము తొలగి శుభ ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది. ఇక రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశిలో జన్మించినటువంటి వారి యొక్క లక్షణాలు: మంచి ముఖవర్చస్సు ఉంటుంది, దృఢమైన శరీరం ఉంటుంది, వెన్నులో మత్స కలిగి ఉంటారు, దాన ధర్మాదులందు శ్రద్ధ ఉంటుంది,
కష్టములను ఎదుర్కొని నిలిచేటువంటి మనస్తత్వం ఉంటుంది. ప్రజ్ఞా పాఠవాలు ఉంటాయి. బంధువులతో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్ని విషయాల లోపల కూడాను అదృష్టం వరిస్తుంది. బాల్యంలో వృద్ధాప్యంలో బాగా సుఖపడతారు. కొంత పిరికితనం కూడా ఉంటుంది. విజ్ఞతతో కార్యాలు చేసేటువంటి లక్షణాలు కూడాను ఈ వృషభ రాశిలో పుట్టినటువంటి వారికి ఉంటాయి. ఇక ఈ రాశి వారికి గోచార ఫలం ఎలా ఉంది అనేటువంటిది చూద్దాం. 29 మార్చి 2019 నుండి 22/4/2019 వరకు మరియు 5/11/2019 నుండి సంవత్సరాంతం అష్టమ స్థానమున గురు సంచారం ప్రతికూలంగా ఉంది కనుక వస్తువులను మతిమరుపు మూలకంగా కోల్పోయేటువంటి ప్రమాదము ఉంది ముఖ్యంగా. కనుక జాగ్రత్త అవసరం. చేసేటువంటి పనుల్లో ఆటంకాలు, అనవసరమైనటువంటి ప్రయాణాల వలన అనారోగ్యము, నలుగురిలో ఇబ్బందులు, సాహసించి పనులు చేయడం అంత మంచిది కాదు. విజ్ఞతతో ముందుకు వెళితే మంచి ఫలితాలను పొందుతారు. నష్టాలను నివారించడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక 22/4/2019 నుండి 5/11/2019 వరకు సప్తమ స్థానమున గురు సంచారము శుభప్రదం కనుక గొప్పవారిని కలుసుకోవడము, వాళ్ళ ద్వారా పనులు నెరవేరుతాయి. సమాజంలో మంచి పేరును పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. శారీరక మానసిక ఉత్తేజతను పొందుతారు. పనులలో విజయాన్ని పొందుతారు. తద్వారా ఆర్థికపరమైన సమస్యలు తీరుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వారి పనులను నెరవేర్చడంలో తోడ్పాటు కూడాను ఉంటుంది. ఇక ఉగాది నుండి 24/1/2020 వరకు అష్టమ స్థానమున శని సంచారం ప్రతికూలం కనుక తలపెట్టినటువంటి కార్యాల లోపల ఆటంకాలు, అధైర్యము, అనవసరమైనటువంటి ఖర్చులు, దానికి తోడు రావాల్సినటువంటి డబ్బు సకాలంలో అందకపోవడము, ప్రతి పనిలోనూ ఆలస్యము, పనివారితో వైషమ్యాలు మొదలగు ఫలితాలు ఉంటాయి. మరియు తేదీ 24/1/2020 నుండి సంవత్సరాంతం నవమ స్థానమున రజితమూర్తి శని సంచారం ప్రతికూలం కనుక చింతిత కార్యాలు, అనుకున్నటువంటి పనుల లోపల ఆటంకాలు, అనవసరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడము, తద్వారా వృధా ఖర్చులు, దీర్ఘ ప్రయాణాల మూలకంగా అలసట మొదలగునటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక రెండవ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో కేతువు వలన భార్యా పిల్లలతో ప్రతి విషయంలోనూ అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, మనస్పర్ధలు, వృధా ప్రయాణాలు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, ముఖ్యమైనటువంటి వస్తువులను కోల్పోవడం కూడాను ప్రధానంగా గోచరిస్తుంది. దగ్గర వారితో మనస్పర్ధలు, కేతు మూలకంగా వృధా కాలయాపన, ఇంట బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. కలహములు, వైషమ్యాలు, వృధా ఖర్చులు ఇత్యాది ఫలితాలు గోచరిస్తున్నాయి కనుక వృషభ రాశి వారు అష్టమస్థాన గురు, అష్టమస్థాన నవమస్థాన శని, ద్వితీయ రాహువు, అష్టమ కేతువు అనానుకూలంగా ఉన్నారు కనుక గురు, శని, రాహు, కేతు జపాలు, క్షీరతర్పణాలు, హోమదానాదులు, రుద్రాభిషేకం, దక్షిణామూర్తి స్తోత్రం, దుర్గా గణపతి స్తోత్ర పారాయణాలు చేసుకున్నట్టయితే కొంత ఈ గ్రహస్థితి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది. సుఖమయంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశిలో జన్మించినటువంటి వారి యొక్క లక్షణాలు: పనులలో నైపుణ్యం ఉంటుంది, కోరికలు ఉంటాయి, ఎర్రని కన్నులు, ఇతరుల పనులు చేయడంలో శ్రద్ధ చూపుతారు, బుద్ధి చాంచల్యం ఉంటుంది, హాస్యప్రియమైనటువంటి భాషణం ఉంటుంది, నగుమోముతో ఉంటారు, మొదటి వయస్సులో సుఖపడతారు, మనోభావాలను తొందరగా బయటికి వెలుబుచ్చేటువంటి మనస్తత్వం ఉండదు, దీర్ఘోన్నతమైనటువంటి నాసికం ఉంటుంది, గురుదేవతలను పూజిస్తారు, మంచి మాట ఉంటుంది, సంగీత సాహిత్యములందు అభిరుచి, ఇలాంటి లక్షణాలను కలిగి ఉంటారు. ఇక మిథున రాశి వారి యొక్క గోచార ఫలము తేదీ 29/3/2019 నుండి 22/4/2019 వరకు మరియు తేదీ 5/11/2019 నుండి సంవత్సరాంతము సప్తమ స్థానమున గురు సంచారము శుభప్రదమవటం వలన సమాజంలో మంచి స్థాయిలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా పనులు నెరవేరుతాయి, ఆరోగ్యంగా ఉంటారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కావడంతో ముఖంలో
ఒక తేజస్సు అనేటువంటిది ఉద్భవించేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. ఉల్లాసంగా ఉంటారు, విజ్ఞతతో పనులు చేస్తారు. తద్వారా అన్ని విషయాలలో శుభ ఫలితాలను పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక 22/4/2019 నుండి 5/11/2019 వరకు షష్టమ స్థానమున గురు సంచారం ప్రతికూలం కనుక భార్యాపిల్లలతో వైషమ్యాలు, స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో మనస్పర్ధలు, అతిగా ఊహించుకోవడము, అనర్థాలు, రాజకీయ కోర్టు వ్యవహారములందు వృధా ఖర్చులు, అనవసరమైనటువంటి ప్రయాణాలు, తద్వారా మానసికమైనటువంటి అధైర్యము, రుణ భారము కూడాను గోచరిస్తుంది. ఇక ఉగాది నుండి 24/1/2020 వరకు సప్తమ స్థానమున శని సంచారం ప్రతికూలం కనుక తలపెట్టిన కార్యములందు ఆటంకాలు గోచరిస్తున్నాయి. అనవసరమైనటువంటి ఆలోచనలు, ప్రయాణాల వలన అలసట, మానసిక ఇబ్బందులు, వృధా ఖర్చులు, రావాల్సినటువంటి డబ్బు సకాలంలో చేతికి అందకపోవడము ఇత్యాది ఫలితాలు ఉంటాయి. ఇక తేదీ 24/1/2020 నుండి సంవత్సరాంతం అష్టమ స్థానమున శని సంచారము ప్రతికూలం కనుక ఆటంకాలు, ఆత్మీయులు, బంధువులతో వైషమ్యాలు, అనవసరమైనటువంటి ప్రయాణాలు, ఆలోచనలతో అనారోగ్యము, వ్యాపారంలో ఆర్థిక సమస్యలు, రావాల్సినటువంటి డబ్బు అందకపోవడము ఇలాంటి ఫలితాలు ఉంటాయి. ఇక 23/3/2019 నుండి సంవత్సరాంతం జన్మస్థానమున రాహువు, సప్తమ స్థానమున కేతువు మూలకంగా నేత్ర సంబంధమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు, శత్రువుల వలన పనులు చేయడము, అయినప్పటికీ గొప్పవారి యొక్క సాహచర్యం వలన కొన్ని పనులు నెరవేరుతాయి. అన్య ప్రాంతములకు ట్రాన్స్ఫర్లు, మానసిక ప్రశాంతత లేకపోవడము, అధైర్యము, ఇంటిలో అనవసరమైనటువంటి చర్చలు ఇలాంటి ఫలితాలు కూడాను రాహుకేతుల మూలకంగా ఉంటాయి. కనుక షష్టమ స్థానము లోపల గురువు, సప్తమ అష్టమ స్థాన శని, జన్మస్థానమున రాహువు, సప్తమ స్థానమున కేతువుల యొక్క సంచారము ప్రతికూలంగా ఉంది కనుక గురు ప్రీత్యర్థమై గ్రహజపము, దక్షిణామూర్తి స్తోత్రము, శనిగలు, పసుపు, వస్త్రదానము, పుష్యరాగం ధరించడము, శని ప్రీత్యర్థమై శనిగ్రహ జపము, శని స్తోత్ర పారాయణము, శివాభిషేకము, నల్ల నువ్వులు, నల్ల వస్త్ర దానం చేయడము, రాహు ప్రీత్యర్థమై జపదానాలు, కేతు ప్రీత్యర్థమై గ్రహజపము, ఉలవలు దానం చేసి గణపతిని పూజించడము ఇత్యాదులు ఆచరించినట్టయితే శుభ ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు ఖచ్చితమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు. కొంత పొట్టివారుగా ఉంటారు. సంతానాధికం ఉంటుంది. తల్లిదండ్రుల యందు, గురువుల యందు, పెద్దల యందు భక్తి ప్రపత్తులు ఉంటాయి. శారీరకంగా దృఢంగా ఉంటారు. నలుగురి యొక్క విశ్వాసాన్ని పొందేటువంటి లక్షణాలు బాగా ఉంటాయి. ఇక కర్కాటక రాశి వారి యొక్క గోచార ఫలము తేదీ 29/3/2019 నుండి 22/4/2019 వరకు మరియు 5/11/2019 నుండి సంవత్సరాంతం గురువు షష్టమ స్థానమున సంచారము ప్రతికూలంగా ఉంది. ఇంటిలో భార్య పిల్లలతో వైషమ్యాలు ఉంటాయి. స్నేహితులు, బంధువులతో అనవసరమైనటువంటి విషయాల్లో మనస్పర్ధలు, మంచిని చెడుగా భావించడం, రాజకీయ కోర్టు వ్యవహారములందు అనవసరమైనటువంటి ఖర్చులు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, అనవసరమైనటువంటి సంచారము, ప్రయాణాలు చేయడము, ఉద్యోగంలో, వ్యాపారంలో అస్థిరత ఇలాంటి ఫలితాలు ఉంటాయి. ఇక 22/4/2019 నుండి 5/11/2019 వరకు పంచమ స్థానంలో గురు సంచారము అనుకూలంగా ఉంటుంది. కనుక చేతిలో డబ్బు లేకపోయినప్పటికీ పనులు నెరవేరుతాయి. ఇంటిలో భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. స్నేహితులతో సుహృద్భావ వాతావరణం ఉంటుంది. తద్వారా అనుకున్నటువంటి పనుల లోపల సాఫల్యాన్ని పొందుతారు. శుభకార్య సమాలోచన ఉంటుంది. ఇలాంటి ఫలితాలు ఉంటాయి. ఇక శని ప్రభావాన్ని ఆలోచించినట్టయితే ఉగాది నుండి 24/1/2020 వరకు షష్టమ స్థానంలో శని సంచారము అనుకూలం. వ్యవసాయం వలన ఆదాయం పెరుగుతుంది. రియల్ ఎస్టేటు, నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. స్నేహితులు, బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి. ఇంటిలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది.
నూతన గృహ నిర్మాణాది విషయాల లోపల ఆలోచన ఫలిస్తుంది. మరియు తేదీ 24/1/2020 నుండి సంవత్సరాంతం సప్తమ స్థానమున శని సంచారం ప్రతికూలంగా ఉండడంతో తలపెట్టిన కార్యములందు ఆటంకాలు, అనవసరమైనటువంటి ఆలోచనలు, ప్రయాణాల వలన అలసట, మానసిక ఇబ్బందులు, వృధా ఖర్చులు, రావాల్సినటువంటి డబ్బు సకాలంలో రాకపోవడము, చేతికి అందినట్టుగానే అంది మళ్ళీ ఫలితం దక్కకపోవడం అనేటువంటిది కూడాను ప్రధానంగా గోచరిస్తుంది. ఇక ద్వాదశ స్థానంలో రాహు మూలకంగా పనుల ఒత్తిడి మూలకంగా ఆరోగ్యాన్ని అలక్ష్యం చేయడము, తద్వారా చిన్న చిన్న ఆరోగ్యపరమైన సమస్యలు, వస్తువులను కొనేటువంటి అవకాశము ఉంది. తద్వారా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఇక 6వ స్థానంలో కేతు వలన భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. గొప్పవారి పరిచయాలు, తద్వారా కార్యసాఫల్యము, సమయానికి భుజిస్తారు. స్నేహితులతో సత్సంబంధాలు ఉంటాయి, పనులు నెరవేరుతాయి. ప్రతి పనిలోనూ సత్ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు కేతు మూలకంగా గోచరిస్తున్నాయి. అయితే 6వ స్థానంలో గురువు, 7వ స్థానమందు శని, ద్వాదశ స్థానమందు రాహువు ప్రతికూలం కనుక గురు, శని, రాహు గ్రహముల ప్రీత్యర్థమై జప, తర్పణ, హోమ, దానాదులు, రుద్రాభిషేకము, లలిత విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దుష్ప్రభావం తొలగి శుభ ఫలితాలను పొందేటువంటి అవకాశము ఉంది. ఇక తదుపరి రాశి సింహరాశి. సింహరాశిలో జన్మించినటువంటి వారు చరిత్రలో నిలిచేటువంటి పనులపైన శ్రద్ధ చూపుతారు. విశాలమైన ముఖం ఉంటుంది, సంతానం తక్కువ ఉంటుంది, స్త్రీలతో సహజంగా ద్వేష స్వభావం అనేటువంటిది ఉంటుంది, త్యాగగుణం మట్టుకు ఉంటుంది, పరాక్రమవంతులు, నిశ్చలమైనటువంటి మనస్సు ఉంటుంది, కొంత అహంకారము, పొగరు అనేటువంటిది ఎక్కువగా గోచరిస్తుంది. తల్లిదండ్రుల మాట వింటారు, ధనధాన్యాదులతో కూడుకొని ఉంటారు, మంచి ముఖవర్చస్సు ఉంటుంది, భోజన ప్రియులు, చదువు వస్తుంది, సంచారం లోపల అంటే ప్రయాణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటి లక్షణాలను కలిగి ఉంటారు. ఇక సింహరాశిలో పుట్టినటువంటి వారి యొక్క గోచార ఫలం ఈ సంవత్సరం ఎలా ఉంది అనే విషయం ఒకసారి చూద్దాం. 29/3/2019 నుండి 22/4/2019 వరకు, మళ్ళీ 5/11/2019 నుండి సంవత్సరాంతం పంచమ స్థానమున గురు సంచారము అనుకూలంగా ఉంది కనుక చేతిలో తగినంత డబ్బు లేకపోయినప్పటికీ ప్రారంభించిన పనుల లోపల సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం బాగా ఉంది. సుఖ సౌఖ్యాలతో ఉంటారు, ఆదాయం అనుకూలిస్తుంది, ఆదాయం వృద్ధి అవుతుంది, స్నేహితులతో, బంధువులతో మంచి వాతావరణంలో ఉంటారు, పనులు బాగా కలిసి వస్తాయి, నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. ముఖ్యంగా పిల్లల విషయంలో, వారి చదువు, శుభకార్యాల విషయంలో చేసేటువంటి పనులు బాగా కలిసి వస్తాయి. ఇక తేదీ 22/4/2019 నుండి 5/11/2019 వరకు అర్ధాష్టమ స్థానంలో గురు సంచారం మట్టుకు ప్రతికూలంగా ఉంటుంది కనుక పూర్వం చేసినటువంటి అప్పులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారంలో క్రయ విక్రయముల మూలకంగా నష్టము, వృధా ఖర్చులు, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు, ఉద్యోగస్తులకు అనానుకూల ప్రాంతాలకు బదిలీలు, ప్రమోషన్లు రావాల్సినటువంటివి ఆగిపోవడము ఇత్యాది ఫలితాలు కూడాను సంభవిస్తాయి. ఇక ఉగాది నుండి 24/1/2020 వరకు పంచమ స్థానమున శని సంచారము ప్రతికూలం కనుక ప్రయత్నాలకు, ఫలితాలకు పొందన లేకుండా ఉండడం, ప్రారంభించినటువంటి పనులు మందకొడిగా అంటే మెల్లగా ముందుకు సాగడం, అధైర్యం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కోవడం, ప్రారంభించినటువంటి పనులు సమయంలో పూర్తి కాకపోవడము, స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో వైషమ్యాలు మొదలగు ఫలితాలు ఉంటాయి. తేదీ 24/1/2020 నుండి సంవత్సరాంతం షష్టమ స్థానం లోపల శని సంచారము అనుకూలంగా ఉండడంతో వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి, వ్యవసాయదారులకు ఆదాయం పెరుగుతుంది, అనుకూలిస్తుంది. రియల్ ఎస్టేటు, నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. స్నేహితులు, బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి. ఇంటిలో సంతోషకరమైనటువంటి వాతావరణము, హాయిగా గడుపుతారు. నూతన గృహ నిర్మాణ ఆలోచన, పనులు చేయడము, అందులో సత్ఫలితాలను పొందుతారు. ఇక
ఏకాదశ స్థానంలో రాహువు లాభప్రదంగా ఉంటుంది, పనులు కలిసి వస్తాయి, భోజన సౌఖ్యం ఉంటుంది, సమయానికి భోంచేస్తారు. కార్యభారం ఉన్నప్పటికీ వస్త్ర వస్తువులను, భూములను, విలువైనటువంటి వస్తువులను కొనేటువంటి అవకాశం బాగా గోచరిస్తుంది. కేతువు మూలకంగా మట్టుకు కొంత అస్థిరత ఉంటుంది. ప్రయాణాలలో ఆటంకాలు, అలసట, చదువులో ఆటంకాలు ఇత్యాది ఫలితాలు కూడాను ఒక పక్కన గోచరిస్తున్నాయి. ముఖ్యంగా అర్ధాష్టమ గురువు, పంచమ శని, పంచమ కేతువుల మూలకంగా ఈ సింహరాశిలో పుట్టినటువంటి వారికి గురు ప్రీత్యర్థమై గురుజపము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, పూజ, పసుపు వస్త్రము, శనిగలు దానం చేసుకోవడము, పుష్యరాగం ధరించడము, శని ప్రీత్యర్థమై శనిగ్రహ జపము, శని స్తోత్రము, శివాభిషేకము, శివపూజ, నల్లని నువ్వులు, నల్లని వస్త్రము దానం చేయడము, ఇంద్రనీలాన్ని ధరించడము, కేతు ప్రీత్యర్థమై కేతుగ్రహ జపము, ఉలువలు దానం చేయడము, గణపతి స్తోత్ర పారాయణం చేయడము, గణపతిని పూజించడము, వైడూర్యాన్ని ధరించడం మూలకంగా సత్ఫలితాలను పొందుతారు. ఇక తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశిలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు: బాగా సుఖపడతారు, మృదువైనటువంటి శరీరం ఉంటుంది, సత్యం మాట్లాడతారు, వాస్తవం గురించి ఆలోచిస్తుంటారు, ఆటలందు పాటలందు నైపుణ్యం ఉంటుంది, సంగీత సాహిత్య శాస్త్రములందు నిష్ణాతులై ఉంటారు, మంచి ఆలోచనాపరులు, విదేశములందు సంచరించేటువంటి అభిలాష ఎక్కువ ఉంటుంది, మృదువుగా మాట్లాడతారు, బంధుజనులతో ప్రియంగా ఉంటారు, పరాక్రమవంతులు, ధర్మం పైన ఎక్కువ మనస్సును నిలుపుతారు. ఇక కన్యారాశి వారికి ఈ సంవత్సరము గోచార ఫలము తేదీ 29/3/2019 నుండి 22/4/2019 వరకు మరియు 5/11/2019 నుండి సంవత్సరాంతం అర్ధాష్టమ స్థానమున గురు సంచారం ప్రతికూలంగా ఉంది కనుక కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. పూర్వం చేసినటువంటి అప్పుల బాధ కూడాను కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారం చేసేటువంటి వాళ్ళు నిత్యం చేసే క్రయ విక్రయ మూలకంగా నష్టం వాటిల్లేటువంటి అవకాశం గోచరిస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులు, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు, ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు, అన్య ప్రాంతములకు, అనానుకూల ప్రాంతములకు ట్రాన్స్ఫర్లు ప్రధానంగా గోచరిస్తున్నాయి. తేదీ 22/4/2019 నుండి 5/11/2019 వరకు 3వ స్థానంలో గురు సంచారము ప్రతికూలంగా ఉంది కనుక కష్టపడి పనులు చేసినప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. చేయు వ్యాపారంలో నష్టము, బంధువులు స్నేహితులతో వైషమ్యాలు, పెద్దల అనాదరణ, చంచలత్వము వలన పనులలో ఆటంకాలు, వృధా కాలయాపన ఇత్యాది ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉగాది నుండి 24/1/2020 వరకు అర్ధాష్టమ స్థానమున శని సంచరించడం మూలంగా అనవసరమైనటువంటి ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వడము, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి రావడము, తద్వారా అలసట, అనారోగ్యము, భార్యాపిల్లలతో వైషమ్యాలు, మానసికంగా స్థిరత్వం లేకపోవడము, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల మూలకంగా కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులను కోల్పోవడము ఇలాంటి ఫలితాలు ఉంటాయి అర్ధాష్టమ స్థానంలో కనుక జాగ్రత్త అవసరము. తేదీ 24/1/2020 నుండి సంవత్సరాంతం పంచమ స్థానమున శని సంచారము ప్రతికూలంగా ఉంది. ప్రయత్నాలకు, ఫలితాలకు పొంతన ఉండదు. ప్రారంభించినటువంటి పనులు మెల్లగా ముందుకు సాగుతాయి. మానసికంగా అధైర్యంగా ఉంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. ప్రారంభించినటువంటి పనులు సమయంలో పూర్తి కాకపోవడము, స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో వైషమ్యాలు మొదలగు ఫలితాలు ఉంటాయి. ఇక దశమ స్థానంలో రాహువు, అర్ధాష్టమ స్థానంలో కేతు మూలకంగా ఉద్యోగంలో పై అధికారులతో మనస్పర్ధలు, ఫలితాలు నామమాత్రంగా ఉండడము, సమయానికి పని భారం మూలకంగా భోజనం చేయకపోవడము, అయినను కొన్ని విషయాల్లో కొంత అనుకూలత ఉన్నప్పటికీ అస్థిరత, ప్రయాణాల మూలకంగా అలసట, అనారోగ్యము, ఇంటిలో మనస్పర్ధలు ముఖ్యంగా గోచరిస్తున్నాయి కనుక 3, 4 స్థానముల యందు గురువు, అర్ధాష్టమ పంచమ స్థానంలో శని, దశమ స్థానంలో రాహువు,
చతుర్థ స్థానంలో కేతువుల యొక్క సంచారం ప్రతికూలం కనుక ఈ గ్రహాలకు సంబంధించినటువంటి జప, తర్పణ, హోమ, దానాదులు చేయడం మంచిది. ఇక తదుపరి రాశి తులారాశి. తులారాశిలో జన్మించినటువంటి వారి యొక్క లక్షణాలు: పెద్దలు, గురువులు, మంచి స్థాయిలో ఉన్నటువంటి వాళ్లను ఆదరించడము, వారితో పరిచయాలు చేసుకోవడము, ప్రజ్ఞాపాఠవాలు ఉంటాయి. శుభకార్యాలను ఎప్పుడు కూడాను ఆచరించాలి అనేటువంటి మనస్తత్వం ఉంటుంది. పరాక్రమవంతులై ఉంటారు, సుఖంగా గడుపుతారు, సంపాదన ఉంటుంది, అవయవ సౌష్ఠవం ఉంటుంది, క్రయ విక్రయములందు నేర్పు ఉంటుంది, బంధువులు స్నేహితులకు ఉపకారం చేయడము, పాండిత్యం కలిగి ఉండడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇక ఈ రాశి వారికి ఈ సంవత్సరము గోచార ఫలము ఒక్కమారు చూద్దాం. తేదీ 29/3/2019 నుండి 22/4/2019 వరకు మరియు 5/11/2019 నుండి సంవత్సరాంతం. తృతీయ స్థానమున గురు సంచారము ప్రతికూలంగా ఉంది కనుక కష్టపడి పనులు చేసినప్పటికీ, బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఫలితం మట్టుకు అంతంత మాత్రంగానే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక చేయి వ్యాపారమందు నష్టము, బంధువులు స్నేహితులతో వైషమ్యాలు, పెద్దల యొక్క అనాదరణ, చంచలత్వం వలన పనులలో ఆటంకాలు, కాలయాపన ఇత్యాది ఫలితాలు ఉంటాయి. తేదీ 22/4/2019 నుండి 5/11/2019 వరకు ద్వితీయ స్థానమున గురు సంచారము శుభప్రదంగా ఉంటుంది కనుక నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ ప్రారంభమవుతాయి. దేవతా గురుభక్తి పెరుగుతుంది. ఆచార వ్యవహారములందు శ్రద్ధాసక్తులు చూపుతారు. మానసిక శారీరక సౌఖ్యాన్ని పొందుతారు. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. తద్వారా పిల్లల చదువు, శుభకార్యాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. ఆదాయం అన్ని విధాలుగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక ఉగాది నుండి 24/1/2020 వరకు తృతీయ స్థానమున శని సంచారము అనుకూలంగా ఉంది కనుక అనుకున్నవి అనుకున్నట్లుగా పనులు పూర్తి అవుతాయి. శారీరక సౌఖ్యాన్ని పొందుతారు. సకాలంలో ఆలోచన పూర్వకంగా నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా సత్ఫలితాలను పొందుతారు. అనుకూల ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు, ఆత్మీయులతో, దగ్గరి వారితో పనులు నెరవేరుతాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. సుఖశాంతులతో ఉంటారు. ఇక 24/1/2020 నుండి సంవత్సరాంతం అర్ధాష్టమ స్థానమున శని సంచారము ప్రతికూలంగా ఉంది కనుక అనవసరమైన ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వడము, ప్రయాణాలలో అలసట, అనారోగ్యము, భార్యాపిల్లలతో వైషమ్యాలు, మానసికంగా స్థిరం లేకపోవడము, ఆర్థికపరమైన ఇబ్బందుల వలన వస్తువులను కోల్పోవడము మొదలగు ఫలితాలు ఉంటాయి కనుక జాగ్రత్త అవసరము. ఇక 9వ స్థానంలో రాహు మూలకంగా ఇంటిలో తల్లిదండ్రులు, పెద్దవారితో కొంత మనస్పర్ధలు ఉంటాయి. శ్రమించి పనులు చేసినప్పటికీ కొంత అనుకూలత విషయంలో ప్రశ్నార్థకంగా ఉంటుంది. అంటే శ్రమించి పనులు బాగా చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక తృతీయ స్థానంలో కేతువు అనుకూలంగా ఉన్నాడు కనుక నలుగురిలో పలుకుబడి పెరుగుతుంది. సంతృప్తికరంగా ఉంటారు. అన్నదమ్ములు, బంధువులతో పనులు నెరవేరుతాయి. పనులలో శ్రమాధిక్యమైనను సాఫల్యం ఉంటుంది కనుక గురు, శని, రాహువు ప్రీత్యర్థమై జప, తర్పణ, దానాదులు ఆచరించినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు విశాలమైనటువంటి వక్షస్థలాన్ని కలిగి ఉంటారు. బలమైన మోకాళ్ళు, తల్లిదండ్రులు, గురువులను ఆదరించేటువంటి మనస్తత్వం ఉంటుంది. బాల్యమందు కొంత వ్యాధిగ్రస్తులై ఉంటారు. గొప్పవారి యొక్క ఆదరణ ఉంటుంది, వాళ్ళను ఆదరిస్తారు. ఇక కొన్ని విషయాల్లో కఠినమైనటువంటి స్వభావం ఉంటుంది. సంతోషాన్ని పొందేటువంటి మనస్తత్వం కూడాను బాగా ఉంటుంది. ఇక వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం యొక్క గోచార ఫలితాలను ఒక్కమారు చూద్దాం. తేదీ 29/3/2019 నుండి 22/4/2019 వరకు, మళ్ళీ 5/11/2019 నుండి సంవత్సరాంతం 2 ద్వితీయ స్థానమున గురు సంచారము శుభప్రదంగా ఉంటుంది కనుక ఆగిపోయినటువంటి పనులు
మళ్ళీ పునఃప్రారంభమవుతాయి. దేవతా గురుభక్తి పెరుగుతుంది. ఆచార వ్యవహారాలందు శ్రద్ధాసక్తులు చూపుతారు. మానసిక శారీరక సౌఖ్యాన్ని పొందుతారు. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. తద్వారా పిల్లల చదువు, శుభకార్యాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. ఆదాయం అన్ని విధాలుగా పెరుగుతుంది. అన్ని విషయాల్లోనూ కలిసి వస్తుంది. తేదీ 22/4/2019 నుండి 5/11/2019 వరకు జన్మస్థానమున గురు సంచారము ప్రతికూలం కాబట్టి గొప్పవారి యొక్క అనాదరణ అనేటువంటిది ప్రధానంగా గోచరిస్తుంది. నలుగురిలో ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొంటారు. చేసేటువంటి వృత్తిలో, ఉద్యోగంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఉంటాయి. దీర్ఘ ప్రయాణాల మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. వస్తువులను కొనడంతో ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడాను ముందుకు వస్తాయి. అనవసరమైనటువంటి వైషమ్యాలు ప్రతి విషయంలోనూ తలెత్తేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇక ఉగాది నుండి 24/1/2020 వరకు రెండవ స్థానం, ద్వితీయ స్థానమున శని సంచారం ప్రతికూలం కనుక పనులలో ఆలస్యము, స్నేహితులు, బంధువులతో వైషమ్యాలు, వృధా కాలయాపన చేయవలసి రావడము, సమయానికి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడము, పనులలో నష్టము, ఆలస్యం వాటిల్లేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఆర్థిక సమస్యల మూలకంగా ఇబ్బందులు ఉంటాయి కనుక జాగ్రత్త అవసరం. తేదీ 24/1/2020 నుండి సంవత్సరాంతం 3వ స్థానమున శని సంచారము అనుకూలంగా ఉంటుంది. అనుకున్నవి అనుకున్నట్టుగా పనులు పూర్తి అవుతాయి. శారీరక, మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. సకాలంలో మంచి ఆలోచనలు స్ఫురించడము, వాటిని సద్వినియోగపరచుకోవడం మూలంగా సత్ఫలితాలను పొందుతారు. అనుకూల ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు, పదోన్నతులు, ప్రమోషన్లు, ఆత్మీయులతో, దగ్గర వారితో పనులు నెరవేరుతాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. సుఖశాంతులతో ఉంటారు. ఇక అష్టమ స్థానంలో రాహువు, రెండవ స్థానంలో కేతువుల యొక్క సంచారము ప్రతికూలంగా ఉంది కనుక కొన్ని ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా ఉద్యోగంలో పై అధికారులతో ఇబ్బందులు, వారి యొక్క అనాదరణకు గురి కావడము, వృధా ధన వ్యయము, తర్వాత రావాల్సినటువంటి డబ్బు సకాలంలో అందకపోవడం మూలంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవడము, శారీరక, మానసిక ఇబ్బందులు, ఆదాయం విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. రావాల్సినటువంటి డబ్బు సమయానికి అందకపోవడంతో ముఖ్యమైనటువంటి విషయాలను వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడాను కనబడుతుంది. కనుక జన్మస్థానము ద్వితీయ స్థానంలో, అష్టమ స్థానంలో రాహువు, రెండవ స్థానంలో కేతువులు ప్రతికూలంగా ఉన్నారు ఈ సంవత్సరం. కనుక వీరికి సంబంధించినటువంటి గ్రహశాంతులు, జపాలు, దానాదులు చేసుకోవడం అన్ని విధాలుగా మంచిది. తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారి యొక్క లక్షణాలు: దీర్ఘమైనటువంటి ముఖము కలిగినటువంటి వాళ్ళు, పిత్రార్జితము బాగా ఉంటుంది, తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, ధార్మికమైనటువంటి బుద్ధి ఉంటుంది, త్యాగ గుణం ఉంటుంది, కవిత్వము, సాహిత్యము, సంగీతము పైన శ్రద్ధ కలిగి ఉంటారు, మాట చాతుర్యము ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉంటాయి ధనుస్సు రాశిలో పుట్టినటువంటి వారికి. ఇక ధనుస్సు రాశిలో పుట్టిన వారి యొక్క గోచార ఫలితం ఈ సంవత్సరం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. తేదీ 29/3/2019 నుండి 22/4/2019 వరకు, మళ్ళీ 5/11/2019 నుండి సంవత్సరాంతం జన్మస్థానమున గురు సంచారం ప్రతికూలంగా ఉంది కనుక గొప్పవారి పరిచయాలు ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క అనాదరణకు గురి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. నలుగురిలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కొంటారు. చేసేటువంటి వృత్తి, ఉద్యోగంలో తోటివారితో పరస్పరమైనటువంటి ఇబ్బందులు, మనస్పర్ధలు ఉంటాయి. మానసిక ఇబ్బందులు, శారీరకమైనటువంటి ఇబ్బందులు, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి రావడము, తద్వారా ఖర్చులు, వస్తువులను కొనాలి అనేటువంటి తపన కొంటారు. తద్వారా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనవసరమైనటువంటి వైషమ్యాలు స్నేహితులతో, బంధువులతో కలుగుతాయి కనుక ప్రతి విషయం లోపల కూడాను కొంత జాగ్రత్త అవసరం. ఇక తేదీ 22/4/2019 నుండి 5/11/2019 వరకు ద్వాదశ స్థానంలో గురు సంచారం ప్రతికూలం కనుక శుభకార్యాల విషయంలో ఖర్చులు ఉంటాయి.
నలుగురిలో ఉన్న పలుకుబడి మూలకంగా కొన్ని పనులు నెరవేరుతాయి. ప్రతికూల ప్రాంతాలకు బదిలీలు ముఖ్యంగా గోచరిస్తున్నాయి. కొన్ని విషయాలలో అనాలోచిత మూలకంగా వృధా ఖర్చులు, ఉద్యోగంలో మార్పులు మొదలగు ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయంలో జాగ్రత్త అవసరం ఉంటుంది. ఇక ఉగాది నుండి 24/1/2020 వరకు జన్మస్థానమున శని ప్రతికూలము కనుక పరిస్థితులలో మార్పు వస్తుంది. ఆలోచన లేకుండా పనులు చేయడం మూలంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనవసరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యతనివ్వడం, ప్రయాణాల మూలకంగా అనారోగ్యము, పని భారం వలన ఇబ్బందులు, బంధువులు స్నేహితులతో వైషమ్యాలు మొదలగు ఫలితాలు ఉంటాయి. కనుక జాగ్రత్త బాగా అవసరం. తేదీ 24/1/2020 నుండి సంవత్సరాంతం ద్వితీయ స్థానమున శని సంచారం ప్రతికూలం కనుక పనులలో ఆలస్యము, స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో వైరము, వైషమ్యాలు, వృధా కాలయాపన చేయడం, సమయానికి భుజించకపోవడంతో అనారోగ్య సమస్యలకు గురి కావడము, పనులలో నష్టాలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు కనుక జాగ్రత్త అవసరం. ఇక సప్తమ స్థానమున రాహువు, జన్మస్థానమున కేతువు వలన ప్రయాణాలలో ఆలస్యాలు, అనవసరమైనటువంటి ఇబ్బందులు, తద్వారా అనారోగ్యము, అస్థిరత, స్నేహితులు, బంధువులతో కలహాలు, భార్యా పిల్లలతో అనవసరమైనటువంటి చర్చలు, వృధా ప్రయాణాలు, ఆలస్యము ఇలాంటి ఫలితాలు రాహు మరియు కేతువుల మూలకంగా కలుగుతుంది. కనుక 12-1 స్థానముల యందు గురువు, 1-2 స్థానములందు శని, 7వ స్థానము 1వ స్థానం యందు కేతువులు ప్రతికూలం కనుక వీరికి సంబంధించినటువంటి గ్రహశాంతి చేసుకోవడం మూలంగా శుభ ఫలితాలను పొందేటువంటి అవకాశం బాగా ఉంది. ఇక తదుపరి రాశి మకర రాశి. మకర రాశిలో జన్మించినటువంటి వారు భార్య పిల్లలను ప్రేమించేటువంటి మనస్తత్వం ఉంటుంది. ధార్మికమైనటువంటి కార్యాల్లో శ్రద్ధ చూపుతారు. డబ్బు సంపాదనలో చాకచక్యం ప్రదర్శిస్తారు. సుఖమయంగా జీవనాన్ని గడుపుతారు. తర్వాత కవిత్వము, సంగీతము వాటిపైన కొంత శ్రద్ధ ఉంటుంది. అయితే లోభత్వం కూడాను కొంత ఇబ్బంది చేసేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం గోచార ఫలితాన్ని ఒక్కమారు చూద్దాం. తేదీ 29/3/2019 నుండి తేదీ 22/4/2019 వరకు, మళ్ళీ తేదీ 5/11/2019 నుండి సంవత్సరాంతం ద్వాదశ స్థానమున గురు ప్రతికూలం కనుక శుభకార్యాల విషయంలో ఖర్చు పెడతారు. నలుగురిలో ఉన్న పలుకుబడి తద్వారా పనులు నెరవేరుతాయి. ఉద్యోగస్తులకు అన్య ప్రాంతాలకు బదిలీలు, రావాల్సినటువంటి ప్రమోషన్లు ఆగిపోవడము, ఇక అనాలోచితమైనటువంటి పనులు చేయడం మూలంగా ఆర్థిక భారాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. వృధా ఖర్చులు, ఉద్యోగంలో ఇబ్బందులు, ముఖ్యంగా ఉద్యోగస్తులు అధికారులతో వైషమ్యం లేకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అన్ని విధాలుగా మంచిది. ఇక తేదీ 22/4/2019 నుండి 5/11/2019 వరకు ఏకాదశ స్థానమున గురు సంచారం అనుకూలం కనుక నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. ఆదాయం పెరుగుతుంది. రావాల్సినటువంటి డబ్బు సమయానికి చేతికి అందుతుంది. చేసేటువంటి పనుల లోపల ఫలితాన్ని పొందుతారు. నిర్మాణాత్మక పనులు చేపట్టేటువంటి అవకాశం బాగా ఉంది. ఆర్థిక సహాయం, నలుగురికి చేసేటువంటి స్థితికి ఎదుగుతారు. అన్ని పనులలోనూ విజయ సూచనలు ఉన్నాయి. ఇక ఉగాది నుండి 24/1/2020 వరకు ద్వాదశ స్థానమున శని సంచారం ప్రతికూలం కనుక అనవసరమైనటువంటి ఖర్చుల మూలకంగా రుణభారం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మానసికమైనటువంటి చాంచల్యము, అన్య ప్రాంతాలకు బదిలీలు, అనవసరమైనటువంటి ఆలోచనలతో సమస్యలను ఎదుర్కొనుట, అన్ని విషయాల లోపల కూడాను ఆలస్యం ప్రధానంగా గోచరిస్తుంది. తేదీ 24/1/2020 నుండి జన్మస్థానమున శని సంచారం ప్రతికూలం కావున పరిస్థితులలో మార్పులు, ఆలోచన లేకుండా పనులు ప్రారంభించడము, అనవసరమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడము, ప్రయాణాల మూలకంగా అనారోగ్యము, పని భారం మూలంగా కుటుంబ సభ్యులకు సమయాన్ని కేటాయించకపోవడము, ఇబ్బందులు, బంధువులు స్నేహితులతో వైషమ్యాలు ఇలాంటి ఫలితాలు ఉంటాయి కనుక కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఇక 23/3/2019 నుండి సంవత్సరాంతం 6వ స్థానమున రాహువు అనుకూలం కనుక
భార్య పిల్లలతో మంచి సంబంధాలు ఉంటాయి. స్నేహితుల వలన కార్య సాఫల్యం ఉంటుంది. అనారోగ్య సమస్యల నుండి విముక్తులవుతారు. గొప్పవారి యొక్క ఆదరణను పొందుతారు. అయితే ద్వాదశ స్థానమున కేతు వలన కొంత అనవసరమైనటువంటి ఖర్చులు గోచరిస్తున్నాయి. పెట్టుబడులలో కొంత ఇబ్బంది, నేత్ర సంబంధమైనటువంటి రుగ్మతలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. శత్రువుల వలన సమస్యలు ఉంటాయి. పనులలో ఆటంకాలు, బదిలీలు ఇలాంటి ఫలితాలు కేతువు మూలకంగా సంభవించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. 12వ స్థానమున గురువు, 12, 1 స్థానములందు శని, 12వ స్థానంలో కేతువు ఇవి అనానుకూలం కాబట్టి వీటికి సంబంధించినటువంటి శాంతి జరుపుకోవడం మూలంగా సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు దీర్ఘమైనటువంటి మెడలు కలిగి ఉంటారు. ఉన్నతమైనటువంటి శరీరము, పాదాలు, వీపు, నడుము ఇవన్నీ కూడాను సౌష్ఠవంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతకాలము సంపదతో ఉంటారు, మరికొంతకాలము కష్టాలను అనుభవించేటువంటి అవకాశాలు ఉంటాయి. సుగంధ ద్రవ్యాలు, అలంకారం పైన ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మంచివారితో స్నేహం చేసేటువంటి మనస్తత్వం ఉంటుంది. కొంత బిరుసుతనము ఉన్నప్పటికీ మంచివారితో స్నేహం మట్టుకు తప్పకుండా చేసేటువంటి లక్షణాలు ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వారికి ఉంటాయి. ఇక కుంభరాశిలో పుట్టినటువంటి వారికి ఈ సంవత్సరము గోచారం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం. తేదీ 29/3/2019 నుండి 22/4/2019 వరకు, మళ్ళీ 5/11/2019 నుండి సంవత్సరాంతం ఏకాదశ స్థానమున గురు సంచారము అనుకూలం కనుక నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. ఆదాయం అన్ని విధాలుగా వృద్ధి అవుతుంది. రావాల్సినటువంటి డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. చేయవలసినటువంటి పనులు బాగా కలిసి వస్తాయి. నిర్మాణాత్మకమైనటువంటి పనులను చేపడతారు. చాలా ముందు జాగ్రత్తతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగుతాయి. నలుగురికి సహాయం చేసేటువంటి స్థితికి ఎదుగుతారు. అన్ని పనుల లోపల కూడాను విజయ సూచనలు బాగా కనబడుతున్నాయి. ఇక 22/4/2019 నుండి 5/11/2019 వరకు దశమ స్థానమున గురు సంచారము కొంత ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి వృత్తి పైన, ముఖ్యంగా చేసేటువంటి వృత్తి, వ్యాపారము వీటి లోపల ఆటంకాలు ఉంటాయి. స్నేహితులు, బంధువులతో కలహాలు, వృధా సంచారము, వ్యాపారం లాభసాటిగా కొనసాగినప్పటికీ పనివారితో ఇబ్బందులు కూడాను ఒక రకంగా ఉంటాయి. రావాల్సినటువంటి డబ్బు కొరకై ఎదురు చూసేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. ఇక ఉగాది నుండి 24/1/2020 వరకు ఏకాదశ స్థానమున శని సంచారం అనుకూలం కాబట్టి శారీరక మానసిక స్థిరత్వం ఉంటుంది. పట్టుదలతో పనులు చేస్తారు. చేసేటువంటి పనుల లోపల ఆదాయం పెరుగుతుంది. భార్య పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. అన్ని విధాలుగా అనుకూలిస్తుంది. పనులలో పూర్వం ఉన్నటువంటి ఆలస్యం తొలగి వేగవంతంగా పనులు ముందుకు సాగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. తలపెట్టినటువంటి పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. తేదీ 24/1/2020 నుండి సంవత్సరాంతం ద్వాదశ స్థానమున శని సంచారము ప్రతికూలం కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు ఒక పక్కన ఉంటాయి. తద్వారా ఆర్థిక భారం కూడాను పెరుగుతుంది. మానసిక చాంచల్యము, అనవసరమైనటువంటి ట్రాన్స్ఫర్లు, ఉద్యోగంలో పై అధికారులతో మనస్పర్ధలు, అనవసరమైన ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వడము, తద్వారా కొన్ని కొత్త సమస్యలను ఎదుర్కోవడము ఇలాంటి ఫలితాలు ఉంటాయి. ఇక 23/3/2019 నుండి సంవత్సరాంతం 5వ స్థానమున రాహువు అనానుకూలం కాబట్టి పిల్లల విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కొంటారు. వారితో వైషమ్యాలు, అధికారులు, పెద్దవారితో సమస్యలు ఉంటాయి. కొంత చదువులో ఆటంకాలు కూడాను గోచరిస్తున్నాయి. ఇక ఏకాదశ స్థానమున కేతువు అనుకూలం కాబట్టి భూములు, వ్యవసాయం మూలకంగా లాభము, వస్త్ర వస్తువులను కొంటారు. శుభకార్యాల విషయమై ఆలోచిస్తారు. ఇలాంటి ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద 10వ స్థానమున గురువు, 12వ స్థానమున శని, 5వ స్థానమందు రాహువు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి వీరికి సంబంధించినటువంటి శాంతి జరుపుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. ఇక తదుపరి రాశి మీనరాశి. మీనరాశిలో జన్మించినటువంటి వారి యొక్క లక్షణాలు: భోజన ప్రియులు, పిండి వంటలందు ఇష్టం కలిగినటువంటి వాళ్ళు, అందమైనటువంటి ముఖవర్చస్సు ఉంటుంది,
కనులు, దృఢమైనటువంటి శరీరం కలిగి ఉంటారు. శత్రువులను జయించేటువంటి మనస్తత్వం ఉంటుంది. స్వార్జిత ధనము ఉంటుంది, అంటే స్వతహాగా సంపాదించేటువంటి లక్షణాలు బాగా ఉంటాయి. ఆచార వ్యవహారములందు బాగా శ్రద్ధ చూపుతారు. శాస్త్ర పరిజ్ఞానం ఉంటుంది. పెద్దలు, గురువులతో బాగా గౌరవంగా ఉంటారు. అయితే మీనరాశిలో జన్మించినటువంటి వారి యొక్క గోచార ఫలము ఈ సంవత్సరం ఎలా ఉంది అనేది ఒకమారు చూద్దాం. తేదీ 29/3/2019 నుండి 22/4/2019 వరకు, మళ్ళీ 5/11/2019 నుండి సంవత్సరాంతం. దశమ స్థానమున గురు సంచారము ప్రతికూలంగా ఉంది కాబట్టి వృత్తిపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యాపారస్తులు వ్యాపారంలో, స్వయం వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు పనివారితో, అధికారులతో, కార్యాల లోపల కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు ఉంటాయి. స్నేహితులు, బంధువులతో కలహాలు ఉంటాయి. అనవసరంగా ప్రయాణాలు చేయవలసి రావడము, వ్యాపారము లాభసాటిగా కొనసాగుతున్నప్పటికీ పనివారితో ఇబ్బందులు మటుకు ఉంటాయి. రావాల్సినటువంటి డబ్బు సకాలంలో చేతికి అందకపోవడము ఇత్యాది ఫలితాలు ఉంటాయి. తేదీ 22/4/2019 నుండి 5/11/2019 వరకు 9వ స్థానమున గురు సంచారము అనుకూలం కాబట్టి వ్యాపారము మళ్ళీ అనుకూలిస్తుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. పిల్లల విషయంలో శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలమవుతాయి. భార్యాపిల్లలతో సుఖంగా ఉంటారు. పనిలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. దానికి తోడు విజ్ఞతతో ముందుకు వెళ్ళినట్టయితే చాలా పనుల్లో సత్ఫలితాలను పొందుతూ నలుగురిలో పేరు ప్రఖ్యాతులను పొందేటువంటి అవకాశం బాగా ఉంది. ఉగాది నుండి తేదీ 24/1/2020 వరకు దశమ స్థానమున శని సంచారం ప్రతికూలం అవటం వలన హాని తలపెట్టే వారితో కూడాను స్నేహం చేయడం మూలంగా పనులలో ఆలస్యము, వృధా ధన వ్యయము, చేసేటువంటి పనుల్లో ఆటంకాలు, నిర్ణయాలు తీసుకోవడంలో స్థిరత్వం లేకపోవడము, వ్యవసాయదారులకు పనివారితో నష్టము, పనులలో ఆటంకాలు ఇత్యాది ఫలితాలు ఉంటాయి. తేదీ 24/1/2020 నుండి సంవత్సరాంతం ఏకాదశ స్థానమున శని సంచారము అనుకూలం కాబట్టి శారీరక, మానసికంగా స్థిరంగా ఉంటారు. చేయి వృత్తి బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. భార్య పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. అన్ని విధాలుగా అనుకూలిస్తుంది. పనుల్లో పూర్వము ఉన్నటువంటి ఆలస్యం తొలుగుతుంది. పనుల్లో వేగవంతమైనటువంటిది ప్రధానంగా కనబడుతుంది. తలపెట్టినటువంటి పనులు నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి. ఇక చతుర్థ స్థానమున రాహువు, దశమ స్థానమున కేతువుల యొక్క సంచారము ప్రతికూలంగా ఉంది కాబట్టి మానసికమైనటువంటి ఆందోళనలు ఒక పక్కన గోచరిస్తున్నాయి. రాహుకేతువుల మూలకంగా కొంత ఆలస్యము, తల్లిదండ్రులతో వైషమ్యాలు, స్థానచలనము, రావాల్సినటువంటి డబ్బు సమయానికి అందకపోవడము, ప్రయాణాల లోపల కష్టాలు, అనారోగ్యము ఇత్యాది ఫలితాలు కూడాను రాహుకేతువుల మూలకంగా ఒక పక్కన ఉన్నాయి. మొత్తం మీద 10వ స్థానమున గురువు, 10వ స్థానమున శని, చతుర్థ, దశమ స్థానంలో రాహుకేతువులు అనానుకూలంగా ఉన్నారు. కనుక వీరికి గ్రహశాంతి జరిపించుకున్నట్టయితే మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాలు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి.